ఒకడు ముద్దు పెడితే మనం పెట్టాలి, ఒకడు ఫ్లెక్సీ వేస్తే మనం కూడా ఫ్లెక్సీ వేసుకోవాలి, ఒకడు రాజకీయాల్లోకి వెళ్తే మనం కూడా రాజకీయాల్లోకి వెళ్ళాలి, ఒకడు అమెరికా వెళ్తే మనం కూడా అమెరికానే వెళ్ళాలి, ఒకడు బ్యాడ్ రివ్యూ రాశాడు మనం కూడా బ్యాడ్ రివ్యూ, అది మనకు నచ్చకపోయినా బ్యాడ్ రివ్యూయే రాయాలి, ఒకడు వాళ్ళ హీరోకి 20 ఫీట్ల కటౌట్ పెడితే మనం 30 ఫీట్ల కటౌట్ పెట్టాలి. ఇలా చెప్పుకుంటూ పోతే మన దగ్గర ఉన్న ఈ కాపీ క్యాట్ బతుకుల గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. వీటి వల్ల కేవలం సమయమే వృధా అవుతుంది అంటే అది ఒక విధంగా ఆలోచించవచ్చు, వదిలేయచ్చు. కానీ మన దేశంలో ఆర్థికంగా నష్టాలు, ప్రాణహాని, పరువు హాని, కొన్ని సందర్భాల్లో మానహాని ఇలాంటివెన్నో జరుగుతున్నాయి ఈ కాపీ క్యాట్ కల్చర్ వల్ల. ఇవన్నీ చూస్తుంటే అసలు మనం ఎటెళ్ళిపోతున్నాం అనే విషయం అర్థం అవట్లేదు. ఉదాహరణకి ఈ అబ్బాయిని చూడండి. इसको पैसा आप दिए हैं या आप? हाँ बाबू दिए। इसको पैसा आप दिए तो क्या है कि मंदिर में फूल बेचते हैं, ये सच बात है? फूल पत्ती हम बेचीला भैया, ये खाली हमसे 3 दिन से खाना ना खाता हूँ। अच्छा, ये खाना नहीं खा रहे? आईफोन के लिए खाना नहीं खा रहे? नहीं। వాళ్ళ అమ్మ పూలు అమ్ముకొని, ఇది గుడి దగ్గర పూలు అమ్ముకొని డబ్బులు కూడా పెడుతుంది. అలాంటి ఆమె నువ్వు ఐఫోన్ కొనిస్తేనే నేను అన్నం తింటానని చెప్పి మారాన్ చేస్తే తను ఎన్నేళ్ళు కష్టపడి కూడబెట్టుకుందో ఆ డబ్బులు పెట్టి ఒక ఐఫోన్ కొనిచ్చింది. ఆ ఐఫోన్ అవసరం ఎందుకుంది ఈ అబ్బాయికి? ఎందుకు అంటే కాపీ క్యాట్. ఆ కాపీ క్యాట్ కల్చర్ ఎవడో కొన్నాడని చెప్పి మనం కూడా కొనాలి. ఎందుకంటే మనకు ఆ తాహత ఉన్నా, అర్హత ఉన్నా, అవసరం ఉన్నా, అవసరం లేకున్నా మనం కొనాలి. ఎందుకంటే మనం కూడా కాపీ క్యాట్ కల్చర్కి బానిసలం కాబట్టి. అందుకే నాకు ఆ వేదన్ సినిమా ఏదైతుందో, అల్లు అర్జున్ నటించిన వేదన్ సినిమా నాకు ఎందుకో చాలా రిలవెంట్ అనిపిస్తుంది ఇవాళ రేపు యువతకు. ఆ మూవీ ఒకవేళ మీరు చూడకపోతే చూడండి. అందులో కూడా అల్లు అర్జున్ కాపీ క్యాట్ రోల్ ప్లే చేస్తాడు. ఇంకా మన దేశపు సాఫ్ట్ బూత్, మీకేం చెప్తున్నానో అర్థమవుతుంది, సాఫ్ట్ బూత్ ప్లాట్ఫామ్గా విరాజిల్లుతున్న ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఎంత పుల్కా వ్యవహారాలు మనం చేస్తే అంత పాపులారిటీ. అందుకే వెకిలి వేషాలు, నగ్న ప్రదర్శనలు, అసభ్యకర చర్యలు, పబ్లిక్లో న్యూసెన్స్, ముద్దులు పెట్టుకోవడం, బొడ్లు చూపించుకోవడం, ఇంకేమేమో చూపించుకోవడం, వీటన్నిటికీ మూల కారణం ఏంటి? ఆ కాపీ క్యాట్ కల్చరే. మొదట్లో ఎవడో ఒక్కడు చేస్తాడు, వాడిని అందరూ వెర్రోల్లాగా ఫాలో అవ్వడం, పాపులర్ చేయడంతో మిగతా వాళ్ళు కూడా చేస్తారు. మనం చూసాం కదా, బిగ్ బాస్ అని చెప్పి ఒకడు అందరికీ పంగనామాలు పెట్టాడు. దాన్ని చూసి మరి వేరే వాళ్ళు కూడా నేను ఇది, నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నన్ను కూడా బిగ్ బాస్ పంపించండి, నేనేదో పీక్ పడగొట్టేస్తానని అన్ని వీడియోస్ మొదలైపోయాయి. అదే కాపీ క్యాట్ బతుకులు. ఒకప్పుడు నేను కూడా ఇలా కాపీ క్యాట్ వ్యవహారాలు ఎన్నో చేశాను. అది చేయడం వల్ల నేను తెలుసుకున్న ఒక చేదు నిజం ఏంటంటే, మనం కాపీ క్యాట్ బతుకులు బతికిన నాళ్ళు పిచ్చి పిల్లులమే అవుతాం తప్ప పెద్ద పుల్లులం అవ్వం. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుననే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కాపీ క్యాట్ ఫేజ్ ఏదైతే ఉందో దాని నుంచి నేను తొందరగా బయటకు రాగలిగాను. కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో, ముఖ్యంగా మన తెలుగోళ్ళు, అది కూడా 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా వెకిలి వేషాలు వేయడం, వ్యంగ్య ప్రదర్శనలు చేయడం, అసభ్యకరమైన మాటలు మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు. ఎందుకు అంటే ఫాలోవర్స్ కోసం. అలా చేసేవాడికి నిజంగానే ఫాలోవర్స్ వస్తున్నారు. ఎందుకంటే చూసేవాడికి అదొక ఎంటర్టైన్మెంట్, బట్ చేసేవాడికి జీవితంలో అదొక మచ్చ. కొంతమంది అయితే బెడ్రూమ్లో, బాత్రూంలో చేసుకోవాల్సిన పనులను కూడా ప్రజల కోసం ప్రదర్శనలో పెడుతున్నారు. సరే, ఈరోజు మీకు పాపులారిటీ వస్తుంది, రేపు ఆ పాపులారిటీ పోయాక ఏం చేస్తారు? పోనీ మీ పాపులారిటీ పోలేదు, కానీ మీ అమ్మ నాన్న కానీ మీ పిల్లలు కానీ రేపు పొద్దున మీరు ఈ చేసిన ఈ పనుల వల్ల వాళ్ళు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటారో అర్థమవుతుందా మీకు? అలాంటి పనులు చేయడం, మళ్ళీ ఎవరైనా ఆన్లైన్లో కామెంట్ చేయడం కానీ, లేదంటే దూషించడం కానీ, లేదంటే వాళ్ళని వ్యతిరేకించడం కానీ చేస్తే వెంటనే ప్రభుత్వాన్ని నిందించాలి, దేశాన్ని నిందించాలి, లేదంటే ఒక వర్గాన్ని నిందించాలి. ఇవన్నీ కుదరకపోతే ఫెమినిజం అని, పేట్రియాటిజం అని, భక్తియిజం అని ఏదో ఒక ఇజం ద్వారా మూవ్మెంట్ స్టార్ట్ చేసి మనం చేసిన వెకిల్ పనులను సమర్థించుకోవాలి. అవసరమా మనకిది? ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి. అదేంటంటే, నిన్ను, నీ కుటుంబాన్ని కించపరచకుండా, తక్కువ చూపించుకోకుండా, పక్కవాడికి ఇబ్బంది కలగకుండా, అలాగే చూసేవారికి, చేసేవారికి అసహ్యం కలగకుండా ఉండే చర్యలు ఏమైనా సరే, క్రియేటివిటీ చూపించడానికి అలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. అలా చేసి, అంటే మిమ్మల్ని కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, లేదంటే సొసైటీని కానీ కించపరచకుండా, మిమ్మల్ని మీరు తక్కువ చూపించుకోకుండా, ఎవరికి న్యూసెన్స్ కలగకుండా, ఎవరికి అసహ్యం కలగకుండా మీ క్రియేటివిటీని మీరు చూపించుకోగలిగినప్పుడు ఆ క్రియేటివిటీని అందరూ ఆదరిస్తారు. ఒకవేళ ఆదరణ దొరకకపోయినా కూడా మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు చూడండి, మనకి ఈ ఛానల్లో 275 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ వీడియో చేసే సమయానికి. అది చాలు. ఫ్యూచర్లో వచ్చే వాళ్ళు వస్తారు, కానీ తక్కువ ఫాలోవర్స్ ఉన్నా కూడా మంచి ఫాలోవర్స్ ఉండడం చాలు. అంతేగాని వెకిల్ వేషాల కోసం ఫాలోవర్స్ వచ్చిన వాళ్ళు నీకన్నా ఎక్కువ వెకిల్ వేషాలు వేసేవాడు కుదిరితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అలా క్లీన్ క్రియేటివిటీ ఎవరైతే ప్రదర్శిస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను సమర్థిస్తున్నాను.
అలాంటి వాళ్ళు ఇంకెక్కువ రావాలని కూడా కోరుకుంటున్నాను. అంటే వాళ్ళు ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేస్తున్నారు. అలా కాకుండా మార్కెట్లో ఏది బాగుంది అనే ఒక ఆలోచనతో మాత్రమే కాపీ క్యాట్ కల్చర్తో కొన్ని వ్యవహారాలు చేస్తే దాని యొక్క పర్యవసనాలు ఏవైతే ఉంటాయో అవి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కాపీ క్యాట్ కల్చర్కి మూలం సోషల్ మీడియా ఫాలోయింగ్. ఆ మత్తును వాడుకొని సోషల్ మీడియా ఆల్గరిథమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని బానిసలు చేస్తున్నాయి. దానికి తోడు ఈ కోన్ కిస్కా గట్టంగాళ్ళందరూ కూడా వచ్చి నేనెవరో తెలుసా, మెకోను మాలూమ్ అని తోపు వీడియోస్ చేయడం, అవి చూడంగానే నాకు అనిపిస్తుంది, బాబు అమ్మ మీరెవరో మీకే తెలియదు, ఇంకా వేరే వాళ్ళని అడగడం ఎందుకు? నువ్వు కేవలం ఒక తోలు బొమ్మవి. ఆల్గరిథం నీకు ఏది చూపిస్తే అది తలాడించుకుంటూ ఒక సర్కస్ కోతిలాగా ప్రవర్తిస్తున్నావు. అలా ప్రవర్తించకుండా నువ్వెవరు, నీకేం క్రియేటివిటీ ఉందని నువ్వు తెలుసుకుంటే అప్పుడు ఇలాంటి వెకిల్ వేషాలు వెయ్యవు. మీ సమయాన్ని ఇలాంటి వచ్చిపోయే ట్రెండ్స్లో వృధా చేసుకోకండి. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ట్రెండ్ ఫాలో అవ్వకండి, ట్రెండ్ సెట్ చేయండి, అందులో తప్పులేదు. ఈ కాపీ క్యాట్ మనస్తత్వం వల్ల సమయం చేదారిపోకముందే ఒకసారి ఆలోచించండి.